రైట్. ఏపీ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా గందరగోళం నెలకొంది. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని లోకేష్ నారాయణ బొత్స అంటుంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పలేదు, ఇస్తామని మాత్రమే చెప్పామని మంత్రి లోకేష్ అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటోంది ప్రతిపక్షం. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. వంశీతో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్లను సైతం కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. 3 రోజుల పాటు ముగ్గురిని విచారించనున్నారు. గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. వంశీతో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్లను సైతం కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మొదటి రోజు ఈ ముగ్గురు విచారణ ఏ విధంగా కొనసాగుతోంది, వివరాలేంటి? అంటే శ్రీదేవి, ఏదైతే వల్లభనేని వంశీ అంటే గన్నవరానికి సంబంధించి టీడీపీ కార్యాలయం మీద దాడి చేయటం, ఆ తర్వాత దాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఆయన మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఆ రోజు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ మీదకు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఆయనైతే దానికి సంబంధించి కిడ్నాప్, ఆ తర్వాత దాడికి సంబంధించిన కేసుకు సంబంధించి ఆయనైతే అక్కడ విజయవాడలో సబ్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ సిఐడికి సంబంధించిన అధికారులు అయితే మాత్రం ఆయనకి ఆ టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించిన విషయంలో మాత్రం పీటీ వారెంట్ వేయడం జరిగింది. ఈ పీటీ వారెంట్కి సంబంధించి కోర్టులో 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. పోలీస్ కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఈ రోజు అయితే మాత్రం శ్రీపతి, శివరామకృష్ణ వీళ్ళిద్దరూ కూడా ఈ కేసుకు సంబంధించి A7, A8గా ఉన్నటువంటి వ్యక్తులు, శ్రీపతి, ఈ శివరామకృష్ణ, వాళ్ళతో పాటు వల్లభనేని వంశీ, ఈ ముగ్గురిని కూడా ప్రజెంట్ అయితే మాత్రం పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు ఉదయం అయితే మాత్రం వీళ్ళ ముగ్గురిని కూడా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్ళి హెల్త్ చెకప్ చేసిన తర్వాత అక్కడ దీనికి సంబంధించి ఇప్పుడైతే మాత్రం వాళ్ళనైతే మాత్రం పోలీసులు విచారిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఉదయం 11 గంటల దగ్గర నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళ విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ అనంతరం కూడా మళ్ళీ తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే తిరిగి వాళ్ళని అయితే మాత్రం వీళ్ళు క్యారీ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం విచారణ కొనసాగుతుంది. ఏదైతే ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో, ఆ దాడికి సంబంధించి దాడి చేయడానికి గల కారణాలు, దాడి చేసిన విధానం, దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు ఏమిటి అనేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రశ్నలతో అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్, సైంటిఫికల్ ఎవిడెన్స్, అదేవిధంగా కూడా ఫిజికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా తమ ముందు ఉంచుకొని వాటిని వంశీకి అదేవిధంగా కూడా శ్రీపతి, శివరామకృష్ణకి చూపిస్తూ కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని సేకరించే పనులు అయితే పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా కూడా సీసీ కెమెరా ఫుటేజ్, అలాగే అప్పుడు కొంతమంది తీసినటువంటి ఏదైతే మొబైల్కి సంబంధించినటువంటి విజువల్స్ ఉన్నాయి, ఆ విజువల్స్తో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి టవర్స్ నుంచి ఆ రోజు టీడీపీకి సంబంధించి, ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరో
ఎవరెవరికి కాల్స్ వెళ్ళి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ ఒక అర్ధగంట క్రితం ప్రారంభమైంది. ఈ విచారణ అయితే మాత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. తర్వాత రేపు ఎల్లుండి కూడా ఇదే రకంగా కూడా విచారణ కొనసాగుతుంది. విచారణకు సంబంధించి ప్రధానంగా కూడా పూర్తిగా కూడా వల్లభనేని వంశీ సహకరిస్తాడా, లేకపోతే తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు అన్నట్లు మాట్లాడతారా అనే దాని మీద మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తంగా కూడా ఏదైతే పోలీస్ కస్టడీకి సంబంధించి విచారణకు సంబంధించినటువంటి మొత్తం సంబంధించిన రిపోర్ట్ మాత్రం తిరిగి కోర్టుకు సమర్పించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.